కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే. తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. హొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే. కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం. వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలో విలసిల్లెనులే. నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడి దరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి.
కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి ముఖ్య గమనిక వార్షిక జూబ్లీస్ వారి ఆధ్వర్యంలో మెడికల్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్ దయచేసి దీనిలో ఉచిత బీపీ షుగరు దంత వైద్యం కంటి వైద్యం అన్ని పరీక్షలు ఉచితంగా చూస్తున్నారు. కావున ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమం సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాం. నమో వైశ్య తేజ కన్యకాంబా నమో దివ్య నేత్రి చారుశీల నమో వైశ్య తేజ కన్యకాంబా నమో దివ్య నేత్రి చారుశీల మాం పాహి మహిమల తల్లి మాం పాహి మహిమల తల్లి పెనుకొండ వాసిని కన్యకా నమో కన్యకాంబా నమో లోకపాల నమో సౌమ్య రూపా కుసుమ శ్రేష్ఠి వంశ దీపికా పాపహరిణి పావన చరిత కుసుమ శ్రేష్ఠి వంశ దీపికా పాపహరిణి పావన చరిత గాయత్రీ ఈశ్వరి దేవి శుభద వరద దేవి శ్రీవాసవి నమో కన్యకాంబా నమో లోకపాల నమో సౌమ్య రూపా విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ కుసుమాంబా కుమారి దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణి నమో కన్యకాంబా నమో లోకపాల నమో సౌమ్య రూపా శ్రీ వాసవి క్లబ్ జూబ్లీస్ వారి ఆధ్వర్యంలో హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య పరీక్షలు ఇక్కడ జరుగుతున్నాయి. బీపీ షుగర్ దంత వైద్య కంటి వైద్య పరీక్షలు అందరూ వచ్చి చూపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఉచిత వైద్యశాల ఉచితంగా బీపీ షుగర్ దంత వైద్య కంటి వైద్య పరీక్షలు చూడడం డాక్టర్ ఇస్తున్నారు. మన కోసం చూపించుకోవాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. జయ వాసవి. సర్వతత్వరూపిణి అమ్మా పెనుగొండ కీర్తికారిణి
విశ్వవాణి భువి పాలరాణి జగదేక సుందరి మాతంగి మాతంగి విశ్వనేత్రి వరదాయి ధాత్రి గాయత్రి దేవివే మాతల్లి మాతల్లి ఆదిశక్తి కలిగించు ముక్తి ఓం శక్తి కన్యక మాం పాహి కామహరిణి శుభ దివ్య చరణి ఇల ముక్తికారిణి ఓ దేవి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మాతల్లి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మాతల్లి కన్యకాంబా కన్యకాంబా తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా మెడికల్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది శ్రీ మాఘ రాఘవేంద్ర గుప్తా గారి బిల్డింగ్ నందు. దయచేసి ఉచితంగా వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా सर्वशास्त्ररूपिणी वरद शुभद सर्वशास्त्ररूपिणी ओम सत्यरूपिणी श्री कन्यकांब वराल तल्ली पाल वेल्ली पाहिमा ओम सत्यरूपिणी श्री कन्यकांब वराल तल्ली पाल वेल्ली पाहिमा
శుభంకరీ వైశ్య బృంద సహోదరీ కన్యకా వైశ్య బృంద సహోదరీ కన్యకా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా शाम्भवी जय भार्गवी जय 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 वासवी जय शाम्भवी जय भार्गवी जय 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 वासवी जय पाहि भवानी वासवी कन्यका पाहि भवानी वासवी कन्यका पेनुगొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా పెనుగొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా ఆదిశక్తి వేయిల చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభ చరితం కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా గౌరీ వాసవి దేవి నీ శుభ చరితం గమనీయము రమణీయము దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా మహారాజు తలపే సామ్రాజ్యమును కూర్చే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవానీ వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో
చెలులారా కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే సిరులిచ్చి బ్రోచేటి దేవతలే విరజాజి బొండు మల్లి మాలలే కట్టండి రకరకాల ముగ్గులు వేసి పీఠమే వేయండి మహాలక్ష్మి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం డాండోగస్ ప్రోగ్రాం హృదయాశ్రమాల సేవలు ప్రోగ్రాం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఎన్ సిల్వర్ కేసీజీఎఫ్ రేణుగుండ శ్రీనివాసన్ గారు వచ్చారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ గోల్డెన్ కేసీజీఎఫ్ కపగంతి సురేంద్ర గారు వచ్చారు. అలాగే రీజన్ చైర్మన్ గారు కందుకూరి రమేష్ గారు, అలాగే మన క్లబ్ మెంబర్స్, మన కొత్త వెంకటేశ్వర గారు, అలాగే తెలుగు రఘురామయ్య గారు, అలాగే జోన్ చైర్మన్ శ్రీనివాస్ గారు, క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ గారు, సెక్రటరీ శ్యామ్ కుమార్ గారు, ట్రెజరర్ సీతారాం గారు, ఇక్కడ అందరూ ఇక్కడ మరి క్లబ్ మాజీ అధ్యక్షులు మరి కార్యదర్శులు అందరూ వచ్చారు. వారికి అందరికీ స్వాగతం తెలుపుకుంటూ ముందుగా ట్రెజరర్ పుట్ట సీతారాం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కొమ్మూరు రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జోన్ చైర్మన్ ఎల్ఎస్ శ్రీనివాస్ గారు, తేలుకుంట్ల వెంకట వెంకటరామ గారు ఆహ్వానిస్తున్నాం. ప్రెసిడెంట్ గారు కొత్త వెంకటేశ్వర గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన రీజన్ చైర్మన్ గారు పసుపు కుంకమేండి తనివి తీర పూజించి తరించండి అందరూ కలిసి మంగళహారతి తల్లికి ఇచ్చెదము గల్లని అమ్మ తిరుగుతూ ఉంటే గృహమే పావనము వాసవినే కొలవండి స్వాగతమే పలకండి వాసవినే కొలవండి స్వాగతమే పలకండి కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే సిరులిచ్చి బ్రోచేటి దేవతలే ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే సిరులిచ్చి బ్రోచేటి దేవతలే వేకువనే లేవాలి వాకిల్లే కడగాలి తోరణం కట్టాలి ముగ్గులే వేయాలి వాసవియే కరుణించి వచ్చునమ్మా మన ఇల్లే పావనం చేయునమ్మా కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా
कन्यकाम्बा परमेश्वरी कुसुमाम्बा पुत्री कुलवर्धिनी श्रीकन्यकाम्बा परमेश्वरी कुसुमाम्बा पुत्री कुलवर्धिनी श्रीकन्यकाम्बा परमेश्वरी कुसुमाम्बा पुत्री कुलवर्धिनी श्रीकन्यकाम्बा परमेश्वरी कुसुमाम्बा पुत्री कुलवर्धिनी ఈరోజు దాంతదర్శన కార్యక్రమం భాగంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వార్షిక ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రేణుకొండ శ్రీనివాసరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటూ, మరి వార్షిక జూబ్లీస్ 2017లో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మనం ఏ సంవత్సరం కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఎంతో బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు దాంతదర్శనలో భాగంగా మరి మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఉచిత కంటి వైద్యం అలాగే బీపీ షుగర్ వాళ్ళ ఆధారంలో వాళ్ళ సౌజన్యంలో ఎంతో మందికి దగ్గర 200 మందికి మనం చేయడం జరిగింది ఉచితంగా. మరి ముందుగా మెడికల్ హాస్పిటల్ కూడా మనం వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాబోయే కాలంలో వార్షిక మీకు తెలుసు ప్రతి నెల అమావాస్య రోజున దగ్గర సుమారు 500 నుంచి 600 మందికి ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది మన క్లబ్ సభ్యుల సహకారంలో. ఇంకా రాబోయే కాలంలో మీ అందరికీ సహాయ సహకారాలు ఉంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే సార్ ఈ సంవత్సరం ఐకాన్ కాన్ఫరెన్స్ హైటెక్స్లో పెట్టబోతున్నారని తెలిసింది హైదరాబాద్లో. మనందరం కూడా దానికి వెళ్ళి ఆ కార్యక్రమం చేయడం చేద్దాం. మన క్లబ్ తరఫున అందరం వెళ్ళి ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన మన రేణుకొండ శ్రీనివాసరావు గారు మాట్లాడాల్సిందో కోసం నారాయణి జ్ఞాన స్వరూపిణి మంగళ శోభిత వాసవి మాత మంగళ శోభిత వాసవి మాత సురముని సేవిత పావన చరిత సురముని సేవిత పావన చరిత శ్రీ కన్యకాంబా పరమేశ్వరి कुसुमाम्बा पुत्री कुलवर्धिनी श्रीकन्यकाम्बा परमेश्वरी 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 कुसुमाम्बा पुत्री कुलवर्धिनी
వెల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి. శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి. అగణిత మహిమలే కలిగిన దేవత సురముని వందిత మాకుల దేవత నీ లీలలు పొగడతరమ గళము చాలదే నీ అందాలు కాచుటకు కనులు చాలవే. జయ 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 శ్రీవాసవి జయ 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 జయ. 3550 అడుగుల పొడవైన జాతీయ పతాకంతో గిన్నిస్ బుక్ రికార్డు ఉందో మనం ఈ సంవత్సరం 3650 అడుగుల జాతీయ పతాకాన్ని జూలై 7వ తేదీన హైదరాబాద్ నడిబొడ్డున 5000 మంది పిల్లలతో మనం ప్రదర్శించబోతున్నాం మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా. అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులై మనమందరం కూడా జాతీయ భావాన్ని ప్రదర్శిస్తూ మన దేశ గౌరవాన్ని కాపాడుతూ మన వాసవి క్లబ్పై ఇమేజ్ బిల్డింగ్ పెరగడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇవే కాకుండా కూడా మరి ఈ సంవత్సరం డ్రాయింగ్ పోటీలు, శ్లోకాల పోటీలు, అమ్మవారి చరిత్ర ఇలా అంతేకాకుండా జూలై 1న అమ్మవారికి చీరే సారే మన వాసవి క్లబ్లో 1700 క్లబ్బులు ఉన్నాయి. 1700 క్లబ్బుల అధ్యక్షులకు జూలై 1 లోపల ఆషాఢ మాసంలో అమ్మవారికి చీరే సారే అనే కార్యక్రమాన్ని నిర్వహించి చీరెను సారెను మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు అధ్యక్షుల వారికి పంపిస్తారు. వారు మన అమ్మవారికి చీరెను సారెను సమర్పించాల్సింది ఉంటుంది. అంతేకాకుండా మరి మనం పోయిన నెలలో జరిగిన సరస్వతి పుష్కరాలలో 43 లక్షల రూపాయల దాతల సహకారంతో మన వాసవి క్లబ్ ఇమేజ్ బిల్డింగ్ను ఈ 60 సంవత్సరాలలో ఎప్పుడూ రాని ఇమేజ్ను మనం ఆ పుష్కరాలలో 12 రోజులు అన్ని వర్గాల ప్రజలు దాదాపు ఒక 80,000 మంది ప్రజలకు మనం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి కూడా పెడుతూ మన యొక్క ఇమేజ్ బిల్డింగ్ను చాలా ఉన్నత స్థానానికి కూడా తీసుకెళ్లడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు కింది స్థాయిలో ఇప్పటి వరకు అసలు వాసవి క్లబ్ అంటే ఏదో తెలియని వ్యక్తులకు కూడా మనం మన భోజనాలు పెట్టి దాదాపుగా మనం ఉదయం 8 గంటలకు టిఫిన్ స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు కూడా లేదనకుండా వర్షం పడ్డా కూడా మనం వాళ్లకు తినే వాళ్లకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసి మనం మన యొక్క వాసవి క్లబ్ ఇమేజ్ బిల్డింగ్ను మనం కాపాడడం జరిగింది. మరి ఈరోజు తీసుకున్నట్టయితే డాట్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా 6 కార్యక్రమాలు చేస్తాయి మన క్లబ్కు. ఆటోమేటిక్గా 8,000 రూపాయలు అంటే 6 చేసినా చేయకపోయినా 5,000 రూపాయలు సరస్వతి పథకం ద్వారా 5 విద్యార్థులకు 1,000 రూపాయల చొప్పున వారికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి 3,000 రూపాయలు 30 రూపాయలకు లాంగ్ బుక్ మనం ఉంటున్నాం. 100 లాంగ్ పుస్తకాలు కూడా ఆన్లైన్ ముందు ఇవ్వడం జరిగింది. దానికి కూడా స్కూల్ వాళ్ళు అటెస్టెడ్ స్టాప్ వేసి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ మనం ఇప్పుడు ఏదైతే మనం ఈ డయాబెటిక్ క్యాంప్ కానీ ఈ క్యాంపు పెట్టామో దానికి 300 మందికి తక్కువ కాకుండా మినిమం 300 మందికి మనం అన్ని విధాల పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఆ లిస్టు మనం ఆఫీసుకు పంపించినట్టయితే 2,500 రూపాయలు వస్తాయి మనం చేసిన ఖర్చు. లేదు గరుకు స్తంభం పెడితే 4,000 రూపాయలు మనకు అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఒక వెల్కమ్ బోర్డు పెట్టాలి. ఒక వెల్కమ్ బోర్డు కానీ 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ కానీ ఏదైనా పార్క్లో ఏదైనా దేవాలయంలో 2 సిమెంట్ బెంచీలు కానీ వాసవి క్లబ్ జూబ్లీస్ పేరు మీద పెట్టాల్సి ఉంటుంది. 3 ఏదైనా ఒకటి. తర్వాత వచ్చేసి మానసిక వికలాంగులను గుర్తించడానికి నెపిడ్ ఏదైతే నేషనల్కు సంబంధించిన మానసిక వికలాంగుల సంస్థ యొక్క ఆఫీస్ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉంది. అందులో 400 మంది పిల్లలు ఉన్నారని వాళ్లకు అవసరం వాళ్ళు పిల్లలు మానసికంగా ఎదిగారా లేదా ఎలా ఉన్నారు అనే వాళ్ళ మానసిక స్థితిని తెలపడానికి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, మరి ఆశా వర్కర్లు కానీ ఇంటింటికి ప్రతిరోజు తిరుగుతారు. కాబట్టి వాళ్ళకు ఒక కిట్ ఇచ్చినట్లయితే ఆ కిట్ ద్వారా ఆ ఇంట్లోని పిల్లలు, చిన్న పిల్లలు, సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు ఎలా ఉన్నారు, మానసికంగా కరెక్ట్ ఉన్నారా లేదా అని గుర్తించాల్సిన కిట్ అక్కడ దొరుకుతుంది. కాబట్టి ఆ కిట్కు 1,500 రూపాయలు అవుతుంది. దాన్ని మనం డొనేషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు గుర్తించి
ఆ పిల్లల యొక్క మానసిక స్థితిని ఆ తల్లిదండ్రులకు తెలియజేస్తారు. అప్పుడు వారు ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి హాస్పిటల్ కానివ్వండి మరి దానికి సంబంధించిన దానికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనం ఈ సంవత్సరం కొత్తగా మన అధ్యక్షుల వారు ఎప్పుడు కూడా మోచోలు చెప్పులు కుట్టే వాళ్ళని ఎవరు కూడా గుర్తించరు. మనం చెప్పులు ఖరాబైతే కొనుక్కుంటాం, లేకపోతే కొంచెం ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటే నా ఇంకా ఇంకో 2 రోజులు పనిచేస్తాడే మనం కూడా 2 రోజులు పనిచేస్తామంటే మనం కూడా భారీ మనం కూడా గుర్తించాం. అలాంటి మోచోళ్లకు చెప్పులు కుట్టే వారికి మనం ఆనర్ చేయాలి. ఆనర్ చేయాలంటే వాళ్ళకు కావాల్సిన ఐటమ్స్ వాళ్ళ కొట్టే సుత్త కానీ చిన్న మూలలు కానీ దారం కానీ అలాంటివి కూడా కొనియాలా. లేదంటే వాళ్ళ ఇంట్లో అవసరానికి నిత్యావసరానికి అవసరమయ్యే గ్రోసరీ తినే సామాగ్రిని వాళ్ళకు అందించాల్సి ఉంటుంది. లేదా బట్టలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏదో ఒకటి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డాన్ టు డస్క్ కార్యక్రమాన్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిర్వహించే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు రమేష్ గారికి, అలాగే నాతో పాటు ఇచ్చేసిన మిత్రుడు సోదరుడు సురేంద్ర కుమార్ గారు వారికి, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారికి, అలాగే మరి మరొక మిత్రుడు సోదరుడు రమేష్ గుప్తా గారికి, అలాగే జోన్ చైర్మన్ గారికి, అలాగే జెర్సీ గారికి, జోన్ చైర్మన్ గారికి, మరి కార్యక్రమానికి మరొక అతిథిగా చేసిన రేణుగా జెర్సీ గారికి, అలాగే కుమార్ గారికి, తెలుగుదేశం సెక్రటరీ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు జూబ్లీహిల్స్ లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేనున్నాను అంటూ ఆ క్లబ్ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న వెంకటేశ్వరరావు గారికి, అలాగే కార్యక్రమం చేసిన మీ అందరికీ. మరి ఈరోజు డాన్ టు డస్క్ లో భాగంగా మెడికవర్ ఆసుపత్రి వారు చాలా చక్కనైన అందరికీ అవసరమయ్యే డయాబెటిక్ క్యాంపును, అలాగే బ్లడ్ ప్రెషర్ క్యాంపును, మన హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందో దాన్ని చెప్పేదానికి, అలాగే ఐ టెస్ట్, డెంటల్ టెస్ట్ అన్నీ కూడా మరి వాళ్ళు మెడికవర్ ఆసుపత్రి నుంచి మెడికవర్ ఆసుపత్రి వారు మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనతో పాటు వాళ్ళు కూడా మరి డాన్ టు డస్క్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ మనము ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మనది ఎందుకు అనంటే ఇలా లయన్స్ క్లబ్ తీసుకున్నా, రోటరీ తీసుకున్నా, జేసెస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. మనం ఇలా లయన్స్ క్లబ్ లాస్ ఏంజల్స్ నుంచి కానీ లండన్ నుంచి కానీ ఎక్కడి నుంచో తీసుకున్నాం. మరి వాసవి క్లబ్ మన హైదరాబాద్లో పుట్టి 1961లో కేవలం 6 సభ్యులతో పుట్టి ఈరోజు 65 సంవత్సరాలు జరుపుకొని 1,00,000 మంది సభ్యులతో కేవలం వైశ్యుల యొక్క డబ్బులతో వైశ్యేతరులకు కూడా సేవలు చేస్తున్న ఏకైక సంస్థ మనది. అంతేకాకుండా మనం ఈరోజు దాదాపుగా విదేశాలలో 30 ప్రాంతాలలో మన వాసవి క్లబ్ ఉంది. దుబాయ్లో పోయిన నెలలో 12 క్లబ్లు పెట్టాం మనం. యుఏఈ గవర్నమెంట్, ఎందుకంటే యుఏఈ గవర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలో మనం అక్కడ ఏం చేసినా కూడా ఆ గవర్నమెంట్కి నచ్చే విధంగా చేయాలి, గవర్నమెంట్ చెప్పిన విధంగా చేయాలి. అలాంటి ప్రాంతంలో నూకల మురళీకృష్ణ అని చెప్పేసి మన వ్యక్తి, పాడేరు వ్యక్తి దుబాయ్లో గత 20 సంవత్సరాలుగా అతను పనిచేస్తుంటే అతని సహకారంతో మనం దాదాపుగా 12 వాసవి క్లబ్లు పెట్టడం జరిగింది, ప్రారంభించడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా కూడా మనం ఈ సంవత్సరం ఇరుకుల రామకృష్ణ గారి అధ్యక్షతన మనం ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు దాదాపుగా ఒక 50 సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇంటర్నేషనల్ ద్వారా. మనము వాసవి క్లబ్ల ద్వారా చేసే సేవలు కాకుండా ఇంటర్నేషనల్ ద్వారా ఎవరైతే వాసవి క్లబ్లో మెంబర్ అయ్యి ఉండి మరి బీద ఆర్యవేశుల సహాయార్థం కళ్యాణ వస్తువు పథకం కింద 25,000 రూపాయలు ఇస్తున్నాం. వాసవి క్లబ్లో సభ్యుడై ఉండి మరి అతను ప్రమాదవశాత్తు మరణించిన ఆర్థికంగా ఎలాంటి డబ్బులు కూడా లేనట్టి వ్యక్తికి 25,000 రూపాయలు మహాప్రస్థానం కింద ఇస్తున్నాం. అలాగే మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఎవరైతే వ్యాపార రీత్యా వెనుకబడి ఉండి వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే వారికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మన జిఎంఆర్ గంధి మల్లికార్జునరావు గారు 75 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. వారితో పాటు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు మంచి గ్రాంట్ చేసి 1,50,00,000 రూపాయలతో 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ లేని రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా ఈ సంవత్సరం
వాసవి కుటుంబ సురక్ష పథకం ద్వారా ఏదైతే గతంలో వచ్చిన బ్యాలెన్సులు ఏదైతే మనం 3 లక్షల చెక్కు 4 లక్షల చెక్కు ఇలాంటి ఇచ్చుకుంటూ వచ్చామో వాళ్ళకు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ను కూడా ఈ సంవత్సరం మనం 22 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఆ బ్యాలెన్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా అప్పుడు ఏదైతే 2 లక్షలు వచ్చాయో ఇంకా వస్తున్నాయన్నారో వాళ్ళందరికీ కూడా 22 కోట్ల రూపాయలను మనం ముఖ్యమంత్రి గారిని పిలిచి అతని ద్వారా మనం చెక్కులు ఇప్పించడానికి ఆ కుటుంబాల అన్ని కుటుంబాల వారికి కూడా మనం సహాయం చేస్తాం. అంతేకాకుండా మరి బీద వయసు ఉన్నత చదువులు చదవాలనుకునే అమ్మాయిల గురించి 25,000 రూపాయలు ఎడ్యుకేషన్ వాడి విద్యానిధి పథకం కింద కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే తక్షణ సహాయం రక్షణ కవచం ఎవరైతే ఆర్య వైశ్యులు మరి ప్రమాదవశాత్తు గాయపడతారో మరి ఇలాంటి కాలు కానివ్వండి చేయి కానీ ఏదైనా ఆపరేషన్స్ అయ్యి మన దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో ఉంటే మనం ఒక గ్రూప్ పెట్టడం జరిగింది. తక్షణ సహాయం రక్షణ కవచం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా పెట్టడం జరిగింది. దానిలో 1000 మంది సభ్యులు ఉంటారు. ఆ 1000 మంది సభ్యులకు మనం ఈ వ్యక్తికి జరిగింది అని అంటే ఇమీడియట్లీ దాతలు స్పందించి 1000 రూపాయలు 500 తక్కువ కాకుండా సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగే వాళ్ళే డొనేషన్ చేసే వాళ్ళే ఆ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళందరి సహాయంతో వారికి మనం 5 లక్షలు 3 లక్షలు ఎంత అవసరం ఉందో దానికి వాళ్ళకి ఆ కుటుంబానికి మనం అందజేయగలుగుతాం. అంతేకాకుండా మరి ఈ సంవత్సరం కొత్తగా ఏదైతే వాసవి క్లబ్ జూబ్లీస్ రమేష్ గారు, తర్వాత మన విచ్చేసిన చీఫ్ గెస్ట్ రేణిగుంట శ్రీనివాస్ గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ సురేందర్ గారు, జస్టిస్ కైలాస్ శ్రీనివాస్, మన కోఆర్డినేటర్ కొత్త వెంకటేష్ గారు, జోన్ సెక్రటరీ రీజన్ సెక్రటరీ రాము గారు, మెంబర్స్, మై డియర్ వాసవి మెంబర్స్, నమస్కారం అండి. మీ క్లబ్ చాలా మంచిగా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని గైడ్ చేసేవాళ్ళు వెంకటేష్ గారు, కొత్త వెంకటేష్ గారు. అంటే ప్రతిదీ అన్ని ఈవెంట్స్ ఎట్లా చేయాలి అనేది చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సహకరించి మంచిగా చేస్తున్నారు. ఇంకా మంచిగా చేయాలి. నెక్స్ట్ ఈరోజు ప్రోగ్రామ్ కూడా మంచిగా అన్ని ప్రోగ్రామ్స్ చేయండి. అండ్ రీజన్ కాన్ఫరెన్స్లో కూడా రండి అందరూ. మీకు రీజన్ కాన్ఫరెన్స్లో, డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా అవార్డ్స్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా మన హైదరాబాద్లోనే ఉంటుంది ఈసారి. ఇప్పుడైతే 3 ఇవ్వాలి కంపల్సరీగా, కానీ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందరూ ఇస్తే 2000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దానికి. ఆ కాన్ఫరెన్స్ కూడా హైటెక్స్లో ప్లాన్ చేస్తున్నారు ఈసారి రామకృష్ణ గారు. చాలా మంచిగా ఉంటుంది, చాలా మంది ఉంటారు, మీకు నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది అక్కడ. అంటే ఒక 5,000 వాసవీన్స్ ఒక దగ్గర మీరు చూడొచ్చు. ఎంతమంది 2,000 3,000 వస్తుంది. ఈసారి మ్యాక్సిమం 5,000 వస్తారని చెప్పి అనుకుంటున్నాము. అందరం ప్రయత్నం చేస్తున్నాము. మన ప్రెసిడెంట్ కూడా అంత డైనమిక్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఈసారి. అందుకని మీరు కూడా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు చేసుకుంటే 2,000, తర్వాత మళ్ళీ దీని తర్వాత చేసుకుంటే 2,500 అవుతుంది, 3,000 కూడా చెప్పలేము. ఇప్పుడు కంటే 2,000 ఉంది ఈరోజు డాన్ టు డస్క్లో భాగంగా 6 ప్రోగ్రాంలు మనకు ఇచ్చారు. 6 ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి ఇప్పుడు వరకైతే హెల్త్ క్యాంప్ చేశారు, నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ నోట్బుక్స్ కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మనకు మీ క్లబ్కు ఫ్రీగా వచ్చాయండి, 3,000 రూపీస్ వర్త్. అండ్ మీరు ఈ 6 ప్రోగ్రామ్లు చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఇస్తే సరస్వతి పథకం కింద ఒక స్టూడెంట్ కానీ 5 స్టూడెంట్ కానీ మీ ఇష్టం 5,000 రూపీస్ స్కూల్ పేరు మీద చెక్ వస్తుంది. మీరు అది కూడా మీరు ఇవ్వచ్చు. మిగతాది కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారని అనుకుంటున్నాను. ఒక 10 మెంబర్స్ యాడ్ చేయాలి ఈరోజు. ఒక 3 కేసీపీఎఫ్ ఇవ్వాలా, తర్వాత 3 ఐకాన్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. ఇంకోటి మనోనేస్తం అని చెప్పి నేపథ్య కిట్ ఉంటుంది. వికలాంగులు అంటే మన అంగన్వాడీ వాళ్ళకి పనికొచ్చే కిట్ అది. ఆ పిల్లల్ని అంటే మన మానసికంగా ఏమైనా ఉండాలని గుర్తించడానికి ఒక అన్ని ఫొటోస్ లాగా ఉంటాయి, కిట్ ఉంటుంది అనమాట. అది 1,500 రూపీస్ అవుతుంది. దాన్ని వాసవిలో పాటు తయారు చేసుకున్నాము. అది మీరు 1,500 రూపీస్ మీరు ఇచ్చిన క్యాష్ ఇస్తే స్కాన్ చేసేస్తే అది వాళ్ళకు అందజేస్తాము. దాని భాగంగా మన క్లబ్కి కూడా VCI నుంచి 4,000 రూపాయలు వస్తాయి. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే మీరు ఇంకా మిగతా అన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారని ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్.
కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకి తారతమ్యం లేకుండా, వ్యత్యాసం లేకుండా చేసేటటువంటి ప్రోగ్రాము. ఇలాంటి ప్రోగ్రాము ఎక్కువ వ్యవస్థలు ఎన్నున్నా కూడా ఒక వాసవి క్లబ్ వల్లే అవుతుందని నాకు అనిపించింది. అలాంటి ప్రోగ్రామ్ ఇది. అందువల్ల ఈ క్లబ్లో నా ఫోటో ఉండడం కూడా మేము గొప్పగా ఫీల్ అవుతూ భావిస్తున్నాం. మన కులానికి ఇవి ఎన్నో అదుగా చేస్తూ ఉంటాం, ఇంకా ఎన్నెన్నో చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. జై వాసవి మాత. థ్యాంక్ యూ. కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం బాగా జరిగింది. అందరికీ మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సురేంద్ర కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రాకుండా దాంట్లో ప్రోగ్రామ్ కొత్త వెంకటేశ్వర గారి డైరెక్షన్గా నడుస్తుంది. మేము అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా చేస్తాము. ఈ రోజు కూడా అన్ని ప్రోగ్రామ్స్ చేసి అక్కడికి ఏదైతే డబ్బులు వచ్చేది కనెక్ట్ చేసుకోవాలని కోరుతూ సరిపోతుంది. మనకు అవార్డులు ఇచ్చే కార్యక్రమం, అవార్డులు ప్రకటించే కార్యక్రమం, నూతన సంవత్సరంలో వచ్చే మన అధ్యక్షులు, వారి కొత్త అధ్యక్షులు ఎన్నిక, వారి యొక్క సెలవులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమాలకు మూడింటికి కూడా 17,100 రూపాయలు అవుతాయి. ఇది ఎవరైతే చెల్లిస్తారో వారికి 4,000 రూపాయలు ఇంటర్నేషనల్ కూడా మరి వారికి రావడం జరుగుతుంది. ఈ విధంగా 8,000 రూపాయలు కానీ లేదా 6,500 గరుకు స్తంభం పెడితే 8,000 వస్తాయి, డయాబెటిక్ క్యాంప్ పెడితే 6,500 వస్తాయి. ఈ విధంగా ఆల్రెడీ 8,000 రూపాయల వరకు మీకు వచ్చినాయి, నోట్బుక్స్ వచ్చినాయి. 5,000 సరస్వతి పథకానికి అప్లికేషన్ పెట్టేస్తారు కాబట్టి అది వస్తాయి. అది ఆల్రెడీ ఖాయం. ఇవి రావడానికి ఇవి చేస్తే తప్పకుండా కూడా వస్తాయి. మరి మీ క్లబ్ కూడా ఇవన్నీ చేసి ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలు చాలా బాగా చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా సేవా కార్యక్రమాలు వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో, మరి దాతల సహాయ సహకారాలతో మనం ఈ ప్రాంతంలో మన యొక్క వాసవి క్లబ్ యొక్క ఇమేజ్ బిల్డింగ్ను కాపాడుతున్న మీ అందరికీ, మరి వాసవి క్లబ్ మెంబర్లందరికీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలు పంచుకునేలా నన్ను మరి ఆహ్వానించి కార్యక్రమాలను నిర్వహించినందుకు మరొకసారి క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి వారు మనకు పూర్తిగా మరి వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ వారికి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే తల్లి శార్వ. ఈరోజు ప్రతి సంవత్సరం డాన్ బస్సు ప్రోగ్రామ్ కార్యక్రమం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి సూచన మేరకు వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బాగా జరిగింది. ఇంటర్నేషనల్ పెద్దల ద్వారా పెద్దలు వచ్చారు, చాలా సంతోషం. డాక్టర్స్ వచ్చి వైద్య సేవ, కంటి వైద్యం కానివ్వండి, డెంటల్ వైద్యం కానివ్వండి, బీపీ, షుగర్ చాలామంది వచ్చి చూపించుకున్నారు. చాలా బాగా హ్యాపీగా జరిగింది, సంతోషం. ప్రోగ్రాం బాగా జరిగింది. అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంచి ప్రోగ్రాం చేశారని మన వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ మంచి పెద్ద ప్రోగ్రాం చేసిన అందరూ నేను ప్రెసిడెంట్గా ఉండి పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. దానికి క్లబ్ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. తర్వాత ప్రోగ్రాం ఒక అన్నగారు చూసారు. అక్కడ ఇంద్రనగర్లో ఫోన్ వ్యాపారం చేసి మనవారు, మన క్లబ్ అన్న, మన ఆర్గనైజేషన్ అన్న చాలా ఇష్టం, చాలా అనుభవం. ఎక్కువ మనం పూలు మాల కానీ పూలు కానీ ఇచ్చి నా పేరు మీద అమ్మవారికి వేయండి వేస్తామని చెప్పి బాగా సహకరిస్తూ ఉంటారు. వారికి ఎండలో కానీ వర్షంలో కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది వ్యాపారం చేసుకోవడానికి. ఒక టేబుల్ పెట్టుకొని పూలు అమ్ముకుంటున్నారు అమ్మవారు. అందువల్ల ఈ గుడుకు వారికి మనం ఈ పిల్లల ద్వారా ఈరోజు వాళ్ళకి
ఇద్దామా లేకపోతే ఇద్దామని మీరు చెప్పేసి దాని ప్రకారం చెప్తాం. అక్కడే దగ్గరే వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. అలాగే ఇక మన వ్యక్తం చేస్తూ ఇంతకుముందు మనం చాలా ప్రోగ్రాం చేస్తాం. ఇక ముందు కూడా ఇలాంటి ప్రోగ్రాం ఏదో చేయాలని చేస్తామని పెద్దలు చెప్పుకుంటూ ఏ ఒక్కరి వల్ల కూడా ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా వీలు పడదు. అందరి సహాయ సహకారం వల్లనే వీలు పడుతుంది. మీరందరూ కూడా ఇప్పటివరకు ఈ ప్రోగ్రాం సహకరించారు. ఈరోజు ప్రోగ్రాం కూడా అందరూ సహకరించారు, సహకారం అందింది. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రోగ్రాం చేయడానికి మీరు అందరూ ఇలాగే సహకారం అందిస్తుంటారని నమ్ముతూ ప్రోగ్రాం ముందు సహకరించినందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మెడికల్ టీం కూడా చాలా చక్కగా పొద్దున్నే వాళ్ళు 9 గంటలకల్లా వచ్చి వాళ్ళ మిషనరీస్ కానివ్వండి, వాళ్ళ నీళ్ళు కానివ్వండి, వాళ్ళు సెట్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళు పేషెంట్ రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి చాలా బాగా నచ్చింది. మా అందరికీ చాలా బాగా వర్క్ చేశారు. ఆ మెడికల్ టీం అందరూ కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే వాళ్ళకి మన ఉదయం శ్రీ వాసవి కన్యకాపరసమ్మ దీవిని వాళ్ళ కుటుంబంలో అందరూ ఉండాలని కోరుకుంటూ, మన ఇంకా ఆర్యవేశ్వర గురించి చెప్పాలంటే ఎండనక వాననక కూడా ఉంటారు కాబట్టి అలాంటి గొడుగులు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఇవ్వాలి. అలాగే మరి మనని కాపాడుతూ, మన దేశాన్ని కాపాడుతూ, చలిని ఎండను వానను తట్టుకొని మరి దేశ సరిహద్దుల్లో దేశ భద్రతను కాపాడుతూ ప్రతి ఒక్క భారతీయునికి రక్షణగా నిలుస్తున్న ఆర్మీ జవానుకు లేదా రిటైర్డ్ ఆర్మీ జవానుకు, స్వాతంత్ర సమరయోధులకు, లేదంటే భారతదేశానికి వెన్నెముక అయినటువంటి ఒక రైతుకు మనం సన్మానం చేయాల్సిన అవసరం ఉంది. ముగ్గురిలో ఒకరిని కానివ్వండి, ముగ్గురు దొరికితే ముగ్గురిని కానివ్వండి సత్కరించాల్సిన అవసరం ఉంది. అది ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి వాసవి క్లబ్లో మనం కొత్తగా ఈ సంవత్సరం ఒక 50,000 మందిని నూతన సభ్యులను చేర్పించాలనే ఉద్దేశం మన అంతర్జాతీయ అధ్యక్షుల వారికి ఉంది. దానిలో భాగంగా యూనివర్సల్ క్లబ్లో 10 మందిని కొత్త సభ్యులను చేర్పించాలి. అలాగే మరి కేసీజీఎఫ్ ఏదైతే కల్వకుంట్ల చంద్రసేన గుప్తా ఫిరంకి 2,500 రూపాయలు కట్టి 3 కేసీఎఫ్ తీసుకోవాలి. ఈ కేసీజీఎఫ్ల ద్వారా మనం ఇప్పటి వరకు హైదరాబాద్ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. అలాగే తిరుపతిలో మనం ఇప్పటి వరకు కూడా అన్నసత్రం, రేపు వచ్చే నెల ఆగస్టులో అన్నసత్రం డైలీ నిత్యాన్నదానం ప్రారంభమవుతుంది. అది కాకుండా మనం అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కోయంబత్తూరులో కూడా మన ఆఫీస్ మనకు ఒక బిల్డింగ్ ఉంది, విజయవాడలో బిల్డింగ్ ఉంది, హైదరాబాద్లో కూడా 7 రూములతో మినీ హాల్తో బిల్డింగ్ ఉంది. మీ అందరికీ తెలిసిన విషయం. ఇదంతా కూడా మనం కేసీఎఫ్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్తో, మరి ఆ కేసీఎఫ్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ తోటి మనం సరస్వతి పథకానికి స్కూల్ పిల్లలకు అవసరమయ్యే 5,000 రూపాయల విరాళాలను కూడా మనం ఈ పథకం ద్వారానే అందించడం జరుగుతుంది. మీరు ఏదైతే కేసీజీఎఫ్ ఇస్తారో అది లయన్స్లో తీసుకుంటే 90,000 రూపాయలు ఉంటుంది. ఒక ఎంజేఎఫ్ తీసుకుంటే 90,000 రూపాయలు ఉంటుంది. ఈ 2,500 ఇచ్చినా కూడా మనం 80G 12A కూడా మనం కన్వెన్షన్ తీసుకోవచ్చు. ఇది మీకు కానీ మీ పిల్లలకు కూడా వర్తిస్తుంది. మరి అలాగే వచ్చే డిసెంబర్ నెలలో 20వ తేదీ 21వ తేదీన మన యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మీరు సంవత్సరం అంతా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి మీకు అవార్డులను తెలియజేసే కార్యక్రమం, అవార్డులను ఇచ్చే కార్యక్రమం. మరి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించే కార్యక్రమం ఇంటర్నేషనల్ కన్వెన్షన్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ డిసెంబర్ 20, 21 శనివారం ఆదివారాలలో హైదరాబాద్లోనే పెట్టడం జరుగుతుంది. సార్ ఎక్కడ అనేది క్లాసిక్ 3 కానీ హైటెక్స్ కానీ 2 ప్రాంతాలలో ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది. ఈ 4-5 రోజులలో తప్పకుండా కూడా ఇప్పుడు ఫీజు ఇప్పుడు కడితే 1,999 రూపాయలు. అది దసరాకు కడితే ఎప్పుడు కడితే ఎట్లా ఉంటుంది అనేది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారి దగ్గర ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది అయినా రావచ్చు, కట్టిన వాళ్ళే రావాలని ఏమి లేదు. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ 3 కట్టారు. అప్పటి పరిస్థితులను బట్టి ఎవరికో ఒకరికి వీలు కాకపోతే వారి సభ్యులు రావచ్చు, వారి బంధువులు రావచ్చు, ఆర్యవైశ్యులు ఎవరైనా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మనం చూడవచ్చు. ఈ అవకాశాన్ని కూడా ఇచ్చారు. తర్వాత 3,000 కూడా ఉండొచ్చు, తర్వాత బంధువు కూడా కావచ్చు, తీసుకోవచ్చు. ఆ హాల్ కెపాసిటీ 5,000 ఉంటుంది. మనం ఎక్స్పెక్టేషన్ కూడా 5,000 మందిని ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాం. సిట్టింగ్ కెపాసిటీ 4,000 ఉండాలని చెప్తున్నాం.
అలాంటిది నిన్న 50 కాల్స్ వస్తే కూడా ఏ ఒక్క హాల్ కూడా మనకు 4000 చైర్లు బట్టే హాల్ లేదు. హైదరాబాద్ కన్వెన్షన్ లేదు. డయాస్ కూడా మనకి ఎంత ఉండాలంటే 150/200 ఉండాలి డయాస్. స్టెప్ బై స్టెప్ రావాలి. 250 మంది సిట్టింగ్ కెపాసిటీ డయాస్. అందు గురించి ఇలాంటి హాళ్ళు మనం చూస్తున్నాం. అంగరంగ వైభవంగా మనందరికీ కూడా సంవత్సరం పండుగ. ఎందుకంటే వారికి కూడా స్వాగతం పలుకుతూ ఎక్కడ మన క్లబ్ గారు సందేశాన్ని